దేవుడు మనందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం 7వ నెలలో ఉన్నామండి. 7వ నెల అంటే 7 అనగా సంపూర్ణత. సంపూర్ణత 7 అనగా సంపూర్ణత. ఏంటి ఆ సంపూర్ణత అంటే 6 రోజుల్లో మరి దేవుడు పని పూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు. హల్లెలూయా. కాబట్టి 7 అంటే దేవుడు 7 అనే దానికి సంపూర్ణం చేశాడు. సంపూర్ణం అంటే 7 అనగా విశ్రాంతి. లేకపోతే దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అంటే యెషయా గ్రంథం చెప్తాం చూడండి. యెషయా గ్రంథము 'యెషయా' నా విశ్రాంతి దినమున అనే మాట ఉంటది. హల్లెలూయా. 58 దేవుని స్తోత్రం. హల్లెలూయా. 58వ అధ్యాయము చూడండి. 58వ అధ్యాయము 13వ వచనం. 58వ అధ్యాయము నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైనది ప్రతిష్టమైన దినమని నీవు ఓరకుండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్టత అనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదవు. ఇదే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్రాంతి దినమున మనం ఏం చేయాలంటే పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలి అంటే పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరని వాక్యం సెలవిస్తుంది. 6 దినాలు దేవుడు 6 దినములు పనిచేశాడు. 7వ దినమున ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధంలో మనం ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం? దేవుడు యెషయా భక్తుని ద్వారా, యెషయా అనగా ప్రవక్త అంటే ప్రవచనం కలిగిన వ్యక్తి. అంటే ఆయన చెబుతూ ఉన్నాడు విశ్రాంతి దినమున. వాక్యం చదువుదాం చూడండి. విశ్రాంతి దినమున మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పకయు ఉండిన ఎడల
నీవు యెహోవా యందు ఆనందించదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గణపరుచుకునే వారిని నేను గణపరుస్తున్నాను అంటాడు. చూడండి, వాక్యము చేట తెల్లగా, వాక్యము ద్వారా మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధముగా ఆచరించాలి. ఆయన పరిశుద్ధుడు. పేతురు అన్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధులు అవటానికి మనల్ని పిలిచాడు అని పేతురు గ్రంథంలో చెప్తా ఉంటాడు. మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఆ పరిశుద్ధ దినాన్న లోకవార్తలు చెప్పుకోకూడదు. విన్నారండి? లోకవార్తలు చెప్పకయు అది మనోహరమైనదని ఊహించాలంట. నేనెందుకు ఈ 7వ నెల అంటే జూలై 26వ తారీఖు అంటే రాత్రికాల సమయంలో పునరుద్ధాన దినమందు, ఈ పునరుద్ధాన దినమంటే ఆయన పునరుద్ధానుడైన దినము, ఆయన సజీవుడైన యేసు లేచిన దినము. ఆ రోజున మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. వ్యాపారం చేయకుండా ఉండాలి. వ్యాపారం చేయకుండా ఉండాలి అంటే 7 అనగా ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు. యోహాను 7 సంఘములు, 7 దీప స్తంభముల మధ్య నిలిచిన వాడు. 7 అంటే సంపూర్ణత. 7 అంటే ఆ సంపూర్ణములో ఏముందంటే మనం కూడా సంపూర్ణతలోకి రావాలి. 7 అంటే ప్రాధాన్యత ఇచ్చాడు యేసయ్య. ప్రభు పలికిన మాటలు 7 మాటలు పలికాడు. 7వ మాట ఏంటి అంటే, దేవా నేను నీ ఆత్మను అప్పగించుచున్నాను అంటే సమస్తము ఆయన చేసి చూపించాడు. ఆయన చెప్పాడు, తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నెరవేర్చాడు, సంపూర్ణం చేసుకున్నాడు. ఈ రోజున 7 అంటే సంపూర్ణము. అందుకే ఆ 7 అంటే 7వ నెలలో ఉపవాస పండుగలు అన్నాడు. అది మీకు ఆ జకర్యా గ్రంథంలో ఉందండి. 7 ఉపవాస పండుగలు. చూడండి, జకర్యా గ్రంథము, జకర్యా గ్రంథము 7 చూడండి, 8వ అధ్యాయము 18వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెల ఉపవాసము, 7వ నెల ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. యోధా ఇంటి వారందరికీ సంతోషము ఉత్సాహము పుట్టించు మనోహరమైన పండగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా జనములకు అనేక పట్టణములకు నివాసులు ఇంకను వచ్చెదరు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాడు కదా, జకర్యా గ్రంథములో 4వ నెల ఉపవాసము, 5వ నెల ఉపవాసము,
7వ నెల ఉపవాసము, 10వ నెల ఉపవాసము. 7వ నెల అంటే 7 అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకు 7 అంటే యోహాను గారు రాశాడు, 7 సంఘములు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ప్రకటన గ్రంథము రాసిన ఆయన. ఎందుకంటే 7 సంపూర్ణత. ప్రభు పలికిన మాటలు 7. 7 అంటే సంపూర్ణం. ఈ సంపూర్ణంలోనికి రావాలి అంటే మనిషి కూడా సంపూర్ణతలోకి రావాలి. సంపూర్ణంలోనికి రావాలి అంటే మనలో, హల్లెలూయా, మనలో ఏ కల్మషము అనేది ఉండకూడదు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్న మనోహరమైనదని ఎంచాలంట, ఘనమైనదని ఎంచాలంట, లోకవార్తలు కూడా ఉండకూడదంట. అది నీవు అనుకుంటే వ్యాపారం చేసేవాళ్ళు, హల్లెలూయా, వ్యాపారం చేసేవాళ్ళు అంటే అపోస్తలుడైన పౌలు కూడా గుడారాలు కొట్టుకుంటూ కూడా సువార్త చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సంఘం మీద భారం ఉండకూడదు. హల్లెలూయా, సంఘం మీద భారం అనేది ఉండకూడదని, సంఘం మీద ఆయన ఆధారపడకూడదని, ఆయన కష్టపడి పని చేశాడు. ఆయన గుడారాలు కుట్టుకుంటూ పరిచర్య చేశాడు. ఈ రోజున నేనంటాను, విశ్రాంతి దినాన్న అపవిత్రపరచకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. ఆయన నామం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. దేవుని స్తోత్రం. అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుని బిడ్డలైన వారు, దేవుని వాక్యము చెప్పేవారు, వాక్యాన్ని అనుసరించేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు, దేవుని చిత్తము నెరవేర్చేవారు ఎలా ఉండాలి అంటే 7వ రోజున అంటే విశ్రాంతి దినమున, విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలి అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? విశ్రాంతి దినాన్ని ఘనముగా ఎంచాలంట, అది మనోహరమైనగా ఎంచాలంట. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఉపవాసాలు కూడా చెప్పాడు. 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఇదే నెల అండి, 7వ నెల. 7 అనగా ఆయన దాన్ని సంపూర్ణం చేశాడు. ఇప్పుడు చంద్రుడు చూడండి, చంద్రుడు వచ్చేటప్పుడు వంకరగా వస్తాడు. హల్లెలూయా. అది 15 రోజులకి ఏమవుతుంది? సంపూర్ణం అంటారు. సంపూర్ణం, చంద్రుడు సంపూర్ణం అయిపోయాడంట. మనం కూడా సంపూర్ణంగా ఉండాలి, అది ఘనముగా ఎంచాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి, దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. వ్యాపారం చేయొద్దని అనట్లేదు, వ్యతిరేకం కాదు, వ్యతిరేకతను కాదు, వ్యాపారం చేసుకోవచ్చు. దేవుడు ఆయన చెప్పాడు, నీ కష్టార్జితము నిత్యముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. నీవు నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, ఇది వాగ్దానం. కానీ ఆ రోజున మనం ఎలా ఉండాలంటే లోకవార్తలు చెప్పుకోకూడదు. లోకవార్తలు అంటే
లోకవార్తలు అంటే ఉదాహరణకి ఆయన మీద నేను, నీ మీద ఆయన చెప్పుకోకూడదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ రోజున దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు, దేవుని ప్రజలైన వారు ఎలాగుండాలంటే, ఈరోజు నేను చెప్పిన వాక్యము 7 అనగా సంపూర్ణము. సంపూర్ణం అంటే ప్రభు 7 మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు యోహాను గారు 7 సంఘాలకి, సంఘాల ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, 7 సంఘాల్లో ఉన్న మరి ఆయన అన్నాడు 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. ఆయన ఎలా సంచరిస్తున్నాడంటే ఆయన చెప్తాడు చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో చదవండి 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది కనుక ఏ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. 4వ వచనం కూడా చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూడండి 7 సంఘాలు ఉన్నాయంట. 7 దీప స్తంభములు ఉన్నాయంట. 7 అనగా ప్రాముఖ్యము. నేను చదువుతా ఉంటే నిజంగా ప్రభు మాతో మాట్లాడిన ప్రతి మాట ఇది నా కొరకే అనుకుంటా. నేను ఇది నన్ను చర్య చేసుకోవటానికే అనుకుంటా. ఎందుకంటే ప్రభువు 7ను ప్రాముఖ్యం ఇచ్చాడు. 7 మాటలు 7 సంఘాలు, 7 దీపస్తంభములు. ప్రభు 7వ దినాన విశ్రమించాడు. ఎంత ఆ 7 అనగా మనం చదువుకున్న వాక్యములోని 7వ నెల ఉపవాసము. 7వ నెల ఉపవాసము అంటే ఈ రోజున సంఘాల్లో బుధవారం ఉపవాసం ఉంటారు, శనివారం సిద్ధపాటు కోడిక అంటారు, ఆదివారం ఆరాధన అంటారు. హల్లెలూయా. ఈ రోజున 7 అంటే సంపూర్ణము. ఆ సంపూర్ణతలోనికి దేవుడు మనలను చేయాలనుకుంటున్నాడు. కానీ మనుషుడు ఏ విధంగా ఉంటున్నాడంటే ఈ లోకానుసారంగా ఉంటున్నాడు, దైవికంగా ఉంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి కాదండి, నేనే అనుకోండి, ఉదాహరణ నన్నే అనుకోండి. ఇటు లోకానుసారంగా ఉంటున్నాను, ఇటు దేవునితో సత్సంబంధం పెట్టుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు కదా, ఆకాశము భూమి గతించిపోద్ది కానీ నా మాటలు గతింపవు. హల్లెలూయా. ఏ మాట నమ్ముతాం అంటే దేవుని మాటలు నమ్ముతామా, లోకాన్ని నమ్ముతామా, లోకాశలు నమ్ముతామా? హల్లెలూయా. మనకు మనమే పరిశీలన చేసుకుందాం. పరిశీలన అంటే 7 దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే
కొంతమంది ఉపవాస ప్రార్థనలు 40 రోజులు ఉపవాసం ఉండేవారు, 50 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. కానీ ఉపవాసం అంటే మోషే ఆయన సీనాయి పర్వతములు ఎక్కి దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండేవాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ 7వ నెలలో ఉపవాసం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయి అని నమ్మకం. కానీ నేననేది ఏంటంటే విశ్రాంతి దినాన ఆ విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడు అంటే అది ఘనముగా ఉంచుకోవాలంట, మనోహరమైనదని ఉంచుకోవాలంట. కానీ ఆ విశ్రాంతి దినాన్ని మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలంట. పరిశుద్ధంగా ఉండాలి. వ్యాపారం చేయకూడదు, లోకవార్తలు చెప్పకూడదు. లోకవార్తలు చెప్తా ఉంటారు చాలా మంది. కానీ ఈ రోజున మన కళ్ళ ముందే ఎంతో మంది కనుమరుగైపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మన కనువిప్పు కలగటానికి దేవుడు ఈ రోజు మనకిచ్చాడని అనుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. రేపు మనది కాదు, రేపేమి సంభవించునో మనకు తెలియదు. కనుక అందుకే శిష్యులు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అలా చేయాలి ప్రార్థన. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ వాటినన్నిటినీ తప్పించేవాడు మన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. వాటి నుంచి విడిపించేవాడు కూడా ఉన్నాడు, విడుదల పరిచేవాడు ఉన్నాడు, స్వస్థపరిచేవాడు ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని మాటను వినేవారు ఎలా ఉంటారంట? యెషయా గ్రంథంలోనే ఉంది. యెషయా గ్రంథం చూపించి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథం మనం చదువుకున్నదే. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యమే. చూడండి, మనం చదువుకున్న వాక్యంలోనే 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచదవు, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని స్తోత్రం. ఈ రోజున స్వాస్థ్యము అంటే ఏంటండి చెప్పరా? కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అంటారు. నేనంటాను ఆయన స్వాస్థ్యము పరలోకమందున్నది. హల్లెలూయా. అదే యెషయా గ్రంథములో ఉందో చూడండి, 66వ అధ్యాయములో 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై వణుకుచు ఉండను, వానిని దృష్టిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవడు దీనుడై, అందుకే దేవుడు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి రోజున దేవుడు ఆయన ఏం చేశాడంటే అన్ని నామముల కన్నా పై నామముగా చేశాడు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా
పైనామముగా చేశాడు. ఎందుకు అంటే తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను దేవుడు చెప్పిన మాట విని ఆయన మాటను నెరవేర్చాడు. కాబట్టి ఈ రోజున అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడ్డారు. నువ్వు హెచ్చించబడాలి అంటే తగ్గించుకోవాలి. ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడే వణుకుచూ ఉండను, నా మాట విని వణుకుచుండను వానినే దృష్టిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున 7 అనే సంఖ్యకు 7 అంటే విశ్రాంతిని ఏం చేయాలంట? పరిశుద్ధముగా ఆచరించాలి. అంతేకాదు అది ఘనముగా ఎంచాలి, మనోహరమైనది ఎంచాలి, లోకవార్తలు చెప్పుకోకూడదు. అది ఈ రోజు దేవుడు మనకిచ్చిన అవకాశం. 7ను కూడా ఆయన ఏం చేశాడంటే 7 మాటలు పలికాడు. అంతేకాదు ప్రకటన గ్రంథములో 7 సంఘాలు, 7 దీపస్తంభములు. 7 అంటే సంపూర్ణము. మనం కూడా సంపూర్ణములోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన మాటల ద్వారా, మన చూపు ద్వారా, మన నడక ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపు ద్వారా ఆయనకి ఏదో ఒక లోపము, ఆయనకి ఏదో ఒక ఆయాసము కలగకుండా ఆయన పరిశుద్ధతలోకి వస్తే ఎందరో భక్తులు. ఎందుకంటే పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, జయించిన వానితో కలసి నీ సింహాసనము నీ చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచి ఆ శోభవేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. 7 అంటే నేను చెప్పాను కదండి, ఇంకా చాలా ఉంది. 7 సంఖ్య బైబిల్లోనే ఉన్నాయి, చూపిస్తా. 7 అంటే చాలా ప్రాధాన్యత దేవుడు యేసయ్య ఈ లోకంలో ఇచ్చాడు. కనుక ఆ 7 అనే దానికి సంపూర్ణము, మనిషి కూడా సంపూర్ణం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈరోజు మీ మనసుకు నేను ఏమైనా బాధ కలిగించుంటే క్షమించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.